శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నాకింతే అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2021 కథామంజరి ప్లవనామ సంవత్సర ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? చూడు వీడేమంటున్నాడో చూడు, మురుసుకుంటూ కేకేసింది మాలతి. పరిగెత్తుకు వచ్చింది నర్మద అక్క పిలుపుకి. 4 ఏళ్ల బాలరాజు అమ్మ వంక పిన్ని వంక నవ్వుతూ చూశాడు. అన్నా మళ్ళీ అను అంది మాలతి. వాడు మూతి బిగించుకున్నాడు. అన్నమ్మ, పిన్ని నవ్వుతుంది బ్రతిమాలింది మాలతి. మళ్ళీ చాక్లెట్? ప్రశ్నార్థకంగా తల్లి మొహంలోకి చూశాడు వాడు. వేలేడు వెధవ, ఎన్ని తెలివితేటలో, ఇస్తాలే, ఏమన్నావో చెప్తేనే అంది నర్మద. బాలరాజు అరచేతులు పైకి కనపడేలాగా 2 చేతుల్ని ముందుకు చాపి ఎడమ అరచేయి తనకు సమాంతరంగా ఉంచి కుడి చేయి తనకు లంబకోణంలో ఉండేలా పెట్టి ఆ చేతి బొటన వేలు పైకి చాపి మిగిలిన 4 వేళ్లను గుప్పెటగా కలిపి ఎడమ అరచేతి మీదకు తెచ్చి కళ్ళు తమాషాగా ఎగరేస్తూ ఆ అరచేతిలో కొట్టుకుంటూ అన్నాడు, నాకేంటి? గొల్లున నవ్వింది మాలతి. పడి నవ్వింది నర్మద. ఓరి విధవా, ఎక్కడ నేర్చావురా ఈ ఫిట్టింగ్ మాట అంటూ. వాడేం జవాబు చెప్పగలడు? వాడు నవ్వేశాడు. ప్రహ్లాదుడికి హరిభక్తి ఎవరు కూర్చోబెట్టి నేర్పారు? అభిమన్యుడికి పద్మవ్యూహ ప్రవేశ విద్య ఎవరు వెన్నతో తినిపించారు? పూల మొగ్గలకి పరిమళించమ్మా అని ఏ తోటమాలి ముద్దు చేస్తూ బోధించాడు? అవన్నీ జన్మతః వచ్చినవే. మాతృగర్భంలోనే ఆ గుణాలు వారికి అబ్బాయి. బాలరాజుకి అంతే. 5 నెలల వయసు నుంచి అనచున తల్లి గర్భంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తిరగటం వాడికి తప్పనిసరి అయ్యింది. మాలతికి 5వ నెల నుంచే ఏదో ఒక నలత. దాంతో వాడు కూడా నెల ఆసుపత్రికి తిరగటంతో తల్లికి అక్కడ జరుగుతున్న పరీక్షలు, ఇస్తున్న మందులు, అందుకు తండ్రి పడుతున్న పాటలు, తడుపుతున్న చేతులు చూస్తుండటం, ఆకలింపు చేసుకోవటం మామూలైపోయింది. ప్రపంచతంత్రం కొద్దిగా అర్థమైంది. తల్లి గర్భాన్ని చీల్చుకుని వాడి లేలేత బుర్రలోకి ఈ వ్యవహారాలన్నీ ఇంకనే ఇప్పుడు అవి బయటపడక చేస్తాయా? వాడి విజ్ఞాన విస్తరణకి ప్రాకృతిక పరిసరాలు కూడా తగు విధంగా సహాయపడ్డాయి. దుడ్లు నేతిగిన్నె తీసుకుపోయి వేప చెట్టు మీద కూర్చొని వాళ్ళమ్మ ఎంత అరిచినా, రాయి విసిరినా జంకని కాకి వీడు ఒక బెల్లం ముక్క పట్టుకొని వచ్చి ఆ చెట్టు కింద దానికి కనబడేలాగా పట్టుకొని కూర్చొని కా కా అని అరవగానే ఆ గిన్నె వదిలేసి రివ్వున కిందికి వాలి బెల్లం ముక్క తన్నుకుపోయేది. పిల్లి బిళ్ళలతో ఆడుకోవాలనుకున్నప్పుడు అమ్మ చూడకుండా ఆ పిల్లికి ఇన్ని పాలు పట్టుకొచ్చి పోస్తే చాలు, అది తన పిల్లల్ని వాడు ముట్టుకున్నా ఉరికినేది. ఇలా వాటన్నిటితో మమేకమై నాకేంటి కావాలంటే నీకేంటి ఇవ్వాలో కూడా నేర్చేసుకున్న బాలరాజు దిన ప్రవర్ధమానుడై ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. చంద్రమండలానికి దూసుకుపోతూ ఒక్కొక్క తొడుగుని వదిలేసే రాకెట్లాగా పైకి చేరి ఉద్యోగ పదం చేరుకునే వేళకి సిగ్గుని, శరాన్ని, మొహమాటాన్ని విజయవంతంగా వదిలేశాడు. జూనియర్ గుమాస్తాగా జాయిన్ అయిన బాలరాజు మొదటగా టపా రిసీవ్ చేసుకుని రికార్డు చేసి ఆఫీస్లోకి అందరికీ పంచే అప్రాధాన్యమైన ఇన్కమింగ్ సెక్షన్లో పడ్డాడు. పనిమంతులకి తమ విద్వత్తు ప్రదర్శించడానికి ప్రదేశంతో పనిలేదు. బాలరాజు 2 రోజుల్లో శ్రద్ధగా పని ఆకలింపు చేసుకున్నాడు. మెలకువలు గ్రహించాడు. అవకాశాలు కనిపట్టాడు. ఆ తర్వాత రోజు నుంచి అతని పని నల్లేరు మీద బండి నడకే అయ్యింది. వారం గడిచేసరికి తాము పెట్టిన బిల్లులు సంబంధిత సీట్లకి చేరటం లేదని కాంట్రాక్టర్లు గోలపెట్టారు. ఇన్కమింగ్లో కనుక్కోమన్నారు సంబంధిత అధికారులు. వచ్చిన కాంట్రాక్టర్లని సాదరంగా రిసీవ్ చేసుకున్నాడు బాలరాజు. అరిగిపోయి కాలం చెల్లిన పద్ధతులకి తను వ్యతిరేకినని, అభ్యుదయ పద్ధతుల్ని ప్రవేశపెట్టే మనిషినని రాక్కుచ్చాడు. కొత్త రిజిస్టర్ చూపించాడు. వచ్చిన టపా అంతా సెక్షన్ల వారీగా, సబ్జెక్టుల వారీగా మాత్రమే కాకుండా బయలుదేరిన తేదీ వారీగా అవి ప్రయాణం చేసిన దినాల లెక్క కూడా పరిగణలోకి తీసుకుని రిజిస్టర్ చేసుకుని అదే క్రమంలో పంపకం పెడుతున్నట్లు వివరించాడు.
దీనివల్ల తనకు ఏ ఊళ్ళ నుంచి కొరియర్ వాళ్ళు ఎంతెంత సమయం తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలిసి వారిపై అదుపు సాధించే ప్రక్రియ సాధ్యమవుతుందని, సంస్థ క్రమశిక్షణకి ఇది బహుదా దోహదపడుతుందని వివరించాడు. ఇదంతా కాదని మీ బిల్లులు లైన్ దాటించి ముందే పంపేసి తరువాత తన ఎంట్రీలు సరిచేసుకునే పద్ధతి లోపాయికారిగా మరొకటుందని, అయితే అలా శ్రమపడటం వల్ల నాకేంటి అన్న ప్రశ్న ఉద్భవిస్తుందని అన్యాపదేశంగా నచ్చజెప్పాడు. బాలరాజు పథకం వెనుకనున్న అర్థం తెలుసుకొని అవుతున్న అర్థానికి మరో ఇంత అనర్థం అని మూలిగి సర్దుకుపోయే దారిలో పడ్డారు కాంట్రాక్టర్లు. నెల తిరగగానే పై ఆఫీసును కలుసుకొని తన కష్టం, అందువలన ఆఫీసుకు కలిగిన లాభం వివరించాడు బాలరాజు. ఈ లాభం తన ఒక్కడి వల్ల కలగలేదని, తనకు ఆ సీటు ఇచ్చి తను తెచ్చిన మార్పులను ఆమోదించి ప్రోత్సహించిన తమకు సమమైన వాటా ఉందని సవినయంగా వివరించాడు. ఈ కొత్త ప్రోత్సాహానికి ఆయన ముగ్ధుడైపోయాడు. బాలరాజులో విప్లవాత్మక అభివృద్ధి పథకాలు రూపొందించే నైపుణ్యం ఉందని, అటువంటి వాడు కేవలం ఇన్కమింగ్ మెయిల్ చూడటం సంస్థ అభివృద్ధికే లోపమని గ్రహించాడు. ఏడాది తిరగగానే రొటీన్ మార్పుల్లో భాగంగా చూపిస్తూ బాలరాజుని బిల్స్ సెక్షన్కి బదిలీ చేశాడు. కతిపయ సంవత్సరాల్లోనే బాలరాజు నాకేంటి అనటంతో పాటు ఎవరైతే నాకేంటి అనే స్థాయికి ఎదిగిపోయాడు. అనగననగ రాగా మతిశయిల్లు చుండు అన్నారు పెద్దలు. అవుననుకున్నాడు బాలరాజు. ఆ ఏటికా ఏడు గడిచే కొద్దీ గడించే పద్ధతిలోనూ సరళత సాధించాడు. పూలలోంచి తేనె తీసే భ్రమరంలా, అబ్బాయిలకు తెలియకుండా గుండెలు దోచే అమ్మాయిల్లా, మత్తుమంది ఇచ్చి శస్త్రచికిత్స చేసే వైద్యుల్లా, ముంబై లోకల్ రైళ్లలో మొబైల్ ఫోన్లు కొట్టేసే చోర కళాకారుల్లా నొప్పి తెలియకుండా పని కానిచ్చుకునే నైపుణ్యం సాధించాడు. అతగాడు నాకేంటిలకి జవాబిచ్చేవాళ్ళు అదేదో తప్పనిసరి ఖర్చులా, తెలియకుండా తెగ్గవేయబడే టీడీఎస్లా, అవుననే అవసరం కాదనే అవకాశం లేకుండానే జీతంలో పడే ప్రావిడెంట్ ఫండ్ టెండులాగా భావించి తిరుపతి కొండపైన ముడుపులా వేయటం మొదలుపెట్టేశారు. 15 ఏళ్ల సర్వీసులో జమ వేసుకున్న తొండ ఊసరవిల్లి కాకుండా పోదు. బాలరాజు ఇప్పుడు సెక్షన్ హెడ్. 5 ఏళ్ల తర్వాత ఆ డిపార్ట్మెంట్కి అతి కష్టం మీద రిక్రూట్మెంట్ శాంక్షన్ వచ్చింది. దానికో పరీక్ష తతంగం ఉంది. బాలరాజు ఆ కమిటీకి నిర్వాహక సహాయకుడు. పేరుకే సహాయకుడు గాని నిర్వహణ అంతా అతడిదే. పరీక్షలు ఊరి మధ్య టౌన్ హాల్లో జరిపించినా ఊరవతల పొలాల్లో పంటలు నరికించేసి ఆ బీళ్లలో మంచెలు కట్టించి వాటి మీద కూర్చోబెట్టి ఎవ్వరూ ఉండని, ఎవ్వరూ చూడని నిర్జన ప్రదేశంలో నిర్వహిస్తున్నంత ధీమాగా జరిపించాడు బాలరాజు. హాల్ టికెట్ చెకింగ్కి 500, క్వశ్చన్ పేపర్ పంజరానికి 500, ఆన్సర్ షీట్ పంపకానికి 500, ఎక్స్ట్రా షీట్ ఒక్కింటికి 100, నగదు చెల్లింపుపైనే సేవల ఉపలభ్యం. ఎన్నడూ ఎరుగని ఈ విధానం బాలరాజు సహాయకులందరికీ పండగే. అభ్యర్థులకి పరీక్షల పట్ల ఉన్న సీరియస్నెస్ తెలుసుకోవాలంటే ఇదే పద్ధతి. ఉచితమంటే ప్రతివాడు ఎగబడతాడు. అయినా రేపు ఉద్యోగం వస్తే వచ్చే జీతంలో ఇదొక ఆవగింజ కదూ అన్నాడు బాలరాజు. మొదట్లో కొందరు అభ్యర్థులు ఎదురు తిరగబోయారు. సరే, మీకు అభ్యంతరంగా ఉంది కదా, పరీక్ష వాయిదా వేయిస్తాను, మీ శంకలు తీరాక పెట్టిస్తాం అన్నాడు ఉదారంగా బాలరాజు. అభ్యర్థులు మారు మాట్లాడకుండా ఫీజులు కట్టేశారు. ఒకసారి వాయిదా పడితే మళ్లీ పరీక్ష అంటూ వస్తుందో రాదో తెలియదని వాళ్ళకి తెలుసు. విజయవంతంగా పరీక్ష నిర్వహించి ఎవరి వాటా వాళ్ళకి పంచి తన వాటా మూట సర్దుకున్నాడు బాలరాజు. 2 నెలల అనంతరం బాలరాజు ఆఫీస్ మేనేజర్ రిటైర్ అయ్యి కొత్త ఆయన చేరాడు. వస్తూనే బాలరాజుని తన గదికి పిలిచాడు. గదిలోకి అడుగుపెట్టిన బాలరాజు జంతు ప్రదర్శనశాలలో ఒళ్ళు తూలి పులి బోన్లో పడ్డవాడిలా ఉనికిపోయాడు. కారణం, ఎదురుగా ఉన్నది ఫ్రెష్ రిక్రూట్మెంట్లో ఎన్నికైన ఆఫీసర్. తన నిర్వహణలో పరీక్ష రాసినవాడే. క్షణంలో తమాయించుకొని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. నాకు గుడ్ మార్నింగ్ చెప్తే మీకేమిటి అడిగాడు అతను. కూడబలుక్కొని జవాబిచ్చాడు బాలరాజు. విషయం సారుకు తెలిసిపోయింది గనుక తెగింపుకు వచ్చి, మీకు గుడ్ మార్నింగ్ చెప్తే నాకు మీ ఆశీర్వాదం ఉంటుంది సార్ అన్నాడు నవ్వు నటిస్తూ. మీకు ఆశీర్వాదం ఇస్తే మరి నాకేంటి కొంటగా అడిగాడు అతను. గదిలోకి వచ్చే ముందు గుమ్మం చాటునే ఆగిపోయిన ధైర్యం ఈ ప్రశ్న వినగానే
ధైర్యంగా వచ్చి బాలరాజుని కావిలించేసుకుంది. దాంతో భలేవారే, మీరిప్పుడు నాకు బాసు, నాకెంతో మీకంతా అనేశాడు బాలరాజు. నాకేంటి అనేది నేను చెప్పాలా, మీరు నిర్ణయిస్తారా అడిగాడతను చిరునవ్వు చెదరకుండా. కంగారు పడ్డాడు బాలరాజు. ఏదో మతలబుంది ఇందులో, తను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు మనసులోనే. చిత్తం, సెలవివ్వండి అన్నాడు కుడితిలో పడ్డ ఎలకలా గింజుకుంటూ. ఇవాల్టి నుండి నువ్వు ఈ నాకేంటి మర్చిపోవాలి. జీతం చూసుకొని నాకింతే మంత్రం నేర్చుకోవాలి. పిడుగు పడ్డట్టయింది బాలరాజుకి. ఒళ్ళు మండిపోయింది. ఈ వామనుడెవరు తన చుట్టూ గిరిగీయడానికి అనుకున్నాడు. అదెలా మర్చిపోకపోతే అన్నాడు కోపంగా. ఇవాళ చేరిన వాడు తనని మారిపోమ్మంటాడా? ఇదేమన్నా బొమ్మలాట అనుకుంటూ. మిస్టర్ బాలరాజు, మీ సునిశిత కళా కౌశలాన్ని ఆనాడు పరీక్షా కేంద్రంలోనే చూశాను. అవకాశం వస్తే ఆ కౌశలానికి ఆనకట్ట వేయాలని ఆనాడే అనుకున్నాను. అవకాశం ఇచ్చాడు గనక దేవుడికి నా ప్రపోజలు సమ్మతమే అన్నమాట. మీ వంటి అనుభవజ్ఞుడిని, కార్యదక్షుడిని శిక్షకి గురి చేయటం కన్నా సక్రమ దారిలో పెట్టుకోవటమే డిపార్ట్మెంట్కి ఉపయుక్తమైన చర్య అవుతుంది. అందుకే ఈ ప్రపోజలు ఇస్తున్నాను. సత్వరం మీ దారి మర్చిపోండి. మర్యాదగా మంచి దారికి మళ్ళండి. ఇలా చేస్తే మీకేంటంటారా? నా దారికి వస్తే మీకు ఎంక్వైరీలు, జైలు గోడల అవసరం ఉండదు. మనశ్శాంతి ఉంటుంది. గాలి తీసిన బెలూన్లా, గోళ్ళు కూరలు పీకేసిన పులిలా, తోక తెగిన కోతిలా ఫీల్ అవుతూ ఆఫీసర్ గారికో దండం పెట్టి నాకింతే నాకింతే అని గొణుక్కుంటూ బయటపడ్డాడు చావు తప్పి కన్ను లొట్టబోయిన బాలరాజు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.